హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా సాగుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇందులోని ఇమాన్యుల్ గేమ్ ప్లే కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. అయితే జబర్దస్త్లోని, శ్రీదేవి డ్రామా కంపెనీలోని, అటు స్టార్మాలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్లోని అన్నిట్లో కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ చూస్తూ అరే స్క్రిప్టెడ్ కదా, ఈయన ఎంటర్టైన్మెంట్ బయటే అంటే లోపల గేమ్స్లోనే అలా ఉంటుందేమో, బయట ఏ విధంగా ఉంటాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఎస్ ఈయన లోపల బయట ఒకేలా ఉంటున్నారు, వితౌట్ ఎనీ మాస్క్ లేకుండా ఆడుతున్నారు అని చెప్పి మరికొంతమంది అంటుంటే, అరే ఇమాన్యుల్ ఇంకా మాస్క్తోనే ఆడుతున్నాడు, మంచితనంతోనే ఆడితే మనకి ఓటింగ్స్ పడుతుంది అని చెప్పి చాలామంది ఈ భావనతో కూడా ఉన్నారు. మరి వీటన్నిటి గురించి తెలుసుకుని ఇవాళ మనతో పాటు వాళ్ళ బ్రదర్ వంశీ ఉన్నారు. సో వంశీతో మాట్లాడదాం. సో ఇమాన్యుల్ రియల్గా ఉన్నారా, ఫేక్గా ఉన్నారా అన్నది బ్రదర్ కన్నా గొప్పగా ఇంకెవరు చెప్పలేరు కదా. సో అడుగుదాం. హాయ్ వంశీ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఇమాన్యుల్ గారి తరఫున నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఆయన గేమ్ ప్లే సూపర్గా ఉంది ఫ్రమ్ వీక్ 1 నుంచి ఇప్పుడు 9th వీక్ వరకు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన గేమ్ ఇప్పుడు 9 వారాలు చూసిన తర్వాత? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అండ్ మిగతా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్. అండ్ ఓన్లీ మన ఊరు వాళ్ళు కాబట్టి ఓకే, మనకి మంచి సపోర్టివ్ ఉంటారు అనేది ఓకే. బట్ బయట నుండి వచ్చే సపోర్ట్ చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యాన్స్ వాళ్ళే మెసేజెస్ చేసి అన్న బాగా ఆడుతున్నారు, ఇంకా మంచిగా సపోర్ట్ ఇవ్వాలి అని వాళ్ళే మీమ్స్ క్రియేట్ చేసి మాకు పంపిస్తుంటే చాలా ఇంకా హ్యాపీగా ఉంది. బికాజ్ ఒక మీమ్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ వాళ్ళంత టైం నా తమ్ముడు మీద స్పెండ్ చేసి వాళ్ళ స్టోరీస్ మెన్షన్ చేసి కామెంట్స్ పెట్టి ఇంత పుషింగ్ ఇస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా హ్యాపీగా ఉంది. సో అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు జెన్యున్గా ఆడండి, ఎందుకంటే నామినేషన్లోకి రాకపోతే వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి వెంటనే ఒక ముద్ర వేస్తూ ఉంటారు. సో 9th వీక్ వరకు అరే ఈసారి అయినా ఇమాన్యుల్ వస్తాడు నామినేషన్లోకి అనుకుంటే ఈసారి కూడా రాకుండా అయిపోయింది. సో ఇమాన్యుల్ ఏమైనా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడా? సేఫ్ గేమ్ అనేది ఏం లేదండి. ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయి, అందరూ ఉన్నారు, ఎవరికి వచ్చిన పాయింట్స్ ఆపోజిట్లో నాకు నువ్వు నచ్చలేదు, నీలో ఈ మైనస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. తను కూడా వెళ్ళి వాళ్ళందరిలో నుంచోనే ఉన్నాడు. ఎవరు నామినేట్ చేయలేదు అని అంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవనే కదా అర్థం. సో తనది సేఫ్ గేమ్ అని ఎలా అంటాం? అక్కడ ఉన్న 14 మంది 13 మందిలో ఎవరు తన్ని నామినేట్ చేయలేదంటే పాయింట్స్ లేవని అర్థం. ఓకే. సో పాయింట్స్ లేకుండా ఇమాన్యుల్ సేఫ్ గేమే ఆడుతున్నాడు అనుకోవచ్చు కదా మరి? యా, అలా కూడా అనుకోవచ్చు. బికాజ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న 14 మందిలో ఒక్కరికి కూడా తన సేఫ్ గేమ్ అని ఆలోచించే మైండ్ సెట్ లేదా? ఉంటది కదా. ఇప్పుడు 10 మందికి నచ్చవచ్చు, ఒక్కరికైనా నచ్చకపోవచ్చు కదా. ఆ ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు అని అంటే అప్పుడు వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు, తనని నామినేట్ చేయకుండా. ఓకే. సో తను సేఫ్ గేమ్ ఆడినా మిగతా వాళ్ళు దాన్ని కనిపెట్టాలి కదా. వాళ్ళు నామినేట్ చేయలేదు కదా. ఓకే. దాన్ని ఎలా సేఫ్ గేమ్ అంటాం మనం? ఓకే. సో తను సేఫ్ గేమ్ ఆడట్లేదు కాబట్టి, అది హౌస్ మేట్స్ కి అనిపించలేదు కాబట్టి ఓటింగ్ పడట్లేదు. మనం బయట మనం చూసే వాళ్ళకి మనకి సేఫ్ గేమ్ లో అనిపించిన లోపల 14 మంది వాళ్ళు 24 hours వాళ్ళతోనే ఉంటున్నారు. ఎవరు ఏంటి ఎందుకు ఎలా అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట మనం డిసైడ్ చేసేస్తాం ఈజీగా. బట్ లోపల ఉన్న ఇప్పుడు మీకు నాకు పరిచయం బట్టి మీరు నాతో ఎలా ఉన్నారు, నేను మీతో ఎలా ఉన్నాను అనేది మన ఒపీనియన్స్ మనకు ఉంటాయి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని నామినేట్ చేయట్లేదు అని అంటే తనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నామినేట్ చేయట్లేదు. నామినేట్ చేస్తే హ్యాపీయే కదా, మాకు హ్యాపీ. ఇమాన్యుల్ ఏమైనా భయపడుతున్నాడా నామినేషన్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి? భయపడేది ఏముంది, మీరు నామినేట్ చేస్తే హ్యాపీయే, నాకు కూడా హ్యాపీయే. మీకు హ్యాపీయే, ఇమాన్యుల్ కి ఎలా ఉంది? ఇమాన్యుల్ కి హ్యాపీయే. తను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని తను తెలుసుకుంటాడు కదా. మోరోవర్ వీకెండ్స్ లో కానీ నాగార్జున గారు వచ్చినప్పుడు కానీ ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ కానీ అది తనకి చెప్తున్నారు అండ్ మిగతా వాళ్ళకి చెప్తున్నారు. సో తను అర్థం చేసుకోగలడు ఎలా ఏంటి ఎంత సపోర్ట్ ఉంది, వీళ్ళ నుంచి ఎంత సపోర్ట్ ఉంది, తను హౌస్ మేట్స్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది వాడికి తెలుసు. దెన్ బయట వాళ్ళు తను నామినేషన్లోకి వస్తే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు ఓటింగ్ వేస్తారు వేయరు అనేది మనకి అర్థమవుతుంది, ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది. అది సేఫ్ గేమా లేకపోతే కన్నింగ్ గేమా, వాట్ ఈస్ ఫాక్స్, ఇలాంటివన్నీ వచ్చే వాటికి ఆ ఒక్క నామినేషన్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, లోపలికి వెళ్ళిన తర్వాత అందరు బాండ్స్ ఒక ఎత్తు అయితే ఇమాన్యుల్ సంజన గారి బాండ్ ఒక ఎత్తు, తల్లి కొడుకు బాండ్. సో అది మీకు చూసినప్పుడల్లా ఎలా అనిపిస్తూ ఉంటుంది? లోపలికి వెళ్ళగానే వై సంజన గారికి ఆయన కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? బికాస్ ఇంట్లో కూడా తను అమ్మతోనే ఉంటాడు ఎక్కువ. సో ఆ ఒక్క బాండింగ్ తనని మెల్ట్ చేసిందని నా ఒపీనియన్. అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరలీ ఇంటికి వెళ్ళినా కానీ తన అమ్మతో ఎక్కువ ఉంటాడు,
ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వాడికి చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే అమ్మ కొడుకు అనే ఆ బాండింగ్ క్రియేట్ అవ్వటం వల్ల తను ఇంటికాడ వాళ్ళని ఇక్కడ చూసుకుంటూ హ్యాపీగా వాళ్ళ మదర్ అనే ఆ ఒక అటాచ్మెంట్తో హ్యాపీగా ఫిక్స్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడని నా ఒపీనియన్. ఓకే, సో చూసినప్పుడు మీకు బాగా హ్యాపీగా అనిపిస్తా ఉంటుందా సంజన గారి తెలుగు కొంచెం? అమ్మ గుర్తొచ్చిన ప్రతిసారి వాడు తన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం, మేడం దగ్గరికి వెళ్ళి తను సొంత కొడుకులా తనని ట్రీట్ చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఒకటి చెప్పండి, ఇమాన్యుయల్ పెట్టుకుంటే బాండ్, వేరే వాళ్ళు పెట్టుకుంటే అది గేమ్ కోసం హెల్ప్ కోసం పెట్టుకునే బాండ్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది జెన్యూన్ బాండ్. ఇప్పుడు తనుజ కావచ్చు, రితువర్మ కావచ్చు, మోస్ట్లీ తనుజని తను, ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి బాండ్ ఉండేవారు. బయట నుంచి కూడా తనుజ ఇమాన్యుయల్ ఫ్రెండ్స్, అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కూడా వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు. సో ఆ బాండ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాక వీళ్ళిద్దరి మధ్య ఇంకెక్కువ బాండ్ క్రియేట్ అయింది, అది మంచి ఫన్ వేలోని. మరి అలాంటప్పుడు తనుజ భరణి గారితో పెట్టుకున్న బాండ్ కావచ్చు, లేకపోతే తనుజతో కళ్యాణ్కి ఉన్న బాండ్ కావచ్చు, నువ్వు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని నువ్వు ఆడుతున్నావు అని ఇమాన్యుయల్ ఒక స్టేట్మెంట్ ప్లే చేశాడు ఒక నామినేషన్ లో, లాస్ట్ టైం నామినేషన్ లో. సో మరి ఇమాన్యుయల్ పెట్టుకున్న బాండ్ గురించి ఏమంటారు? ఇప్పటి వరకు సంజన గారు ఎక్కడా కూడా ఇమాన్యుయల్ కి హెల్ప్ చేయలేదా? ఇమాన్యుయల్ హెల్ప్ కావాలి అని సంజన గారిని ఎక్కడా అడగలేదా? మరి ఈ బాండ్ గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, బాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. మదర్ అండ్ ఫాదర్ అయినా సరే, మదర్ అండ్ సన్ అయినా సరే, అండ్ కూతురు నాన్న అయినా సరే, ఎవ్రీ బాండింగ్ ఈజ్ ప్యూర్. దాన్ని ఎలాంటి తప్పు పట్టడానికి లేదు. బట్ ఒక బాండింగ్ వల్ల ఎదుటి వాళ్ళ గేమ్ ప్లేకి అది ఎఫెక్ట్ పడితే అది రాంగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు భరణి గారు ఉన్నారు, ఇటు దివ్య గారికి న్యాయం చేయాలి, అటు సంజన గారికి మన తనుజ గారికి న్యాయం చేయాలి. తన వల్ల వీళ్ళిద్దరి వల్ల ఆ ఎఫెక్ట్ అనేది పడకూడదు అనే ఉద్దేశం తప్ప మిగతా ఆడియన్స్కి కూడా అదే ఉద్దేశం. ఆ ఉద్దేశం వల్లే ఆ ఎఫెక్ట్ పడకూడదనే ఎవరైనా సరే ఆ బాండింగ్ని అక్కడ వరకే ఉంచాలి. బికాస్ మీకు బాగాలేదు అని అంటే కేర్ తీసుకోవటం అది బాండింగ్ ఓకే, బట్ గేమ్ వైజ్కి వచ్చేప్పటికి ఇండివిజువల్గానే ఆడాలి. అది మదర్ అండ్ ఫాదర్ అని ఎవరు ఎనీథింగ్ ఎనీ బాండింగ్ ఏదైనా సరే. సంజన గారు మిస్టేక్ చేసిన ప్రతిసారి ఇమ్ము కూర్చోపెట్టి మీరు చూసినట్లయితే నీదే తప్పు, నీది తప్పు, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడితే వాళ్ళకి అలా కన్వే అవుతుంది. ఎందుకంటే మాధురి గారికి ఆవిడకి జరిగిన కన్వర్సేషన్ లో చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నువ్వు కన్వే చేసే విధానం వేరు. ఒక మనిషి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నువ్వు అంటే ఆ ఫ్లోలో వచ్చిన మాటలు వాళ్ళు హర్ట్ అవుతారు. సో అది మార్చుకో ఫస్ట్. సో వాళ్ళ మదర్ కాబట్టి తను కూడా తనకు సపోర్ట్ చేసినట్లయితే దాన్ని ఫేక్ బాండింగ్ అని నేనే స్టేట్మెంట్ ఇచ్చేవాడిని. సో అక్కడ సంజన గారిది తప్పు అయితే తప్పనే చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ గేమ్స్ వైజ్గా వచ్చేసరికి ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ బాండింగ్స్ ప్రకారం ఎలా అయితే సపోర్టివ్ ఇచ్చుకుంటున్నారో వాళ్ళ మదర్ బాండింగ్ ఉంది కాబట్టి తను అలాగే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. సపోర్ట్ ఇవ్వట్లేదంటే మిగతా వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వకూడదు. మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే వన్స్ వాళ్ళ మదర్ అనే ఆ బాండింగ్కి కూడా తను సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఓన్లీ తన మదర్కే ఇచ్చి మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు అని అంటే వాళ్ళిద్దరిది ఫేక్ బాండింగ్. అది మనం చూస్తూనే ఉన్నాం. మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏడ్చినా వాళ్ళు పక్కన కూర్చొని ఓదారుస్తున్నాడు, గేమ్ ప్లే ఎలా ఆడాలి డిస్కషన్ చేస్తున్నాడు. గ్రూప్ పాయింట్కి వచ్చేప్పటికి ఎవరి వైపు నిలబడ్డా కానీ వాళ్ళ వైపు ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. సో దాని బాండింగ్ వైజ్ మనం డిక్లేర్ చేయలేము. అవును.